ఈ హలో సార్ అడ్మిషన్ తీసుకుంటారా? మీ పిల్లలను జాయిన్ చేస్తే ఫీజులో భారీ రాయితీ అట. 10th స్టూడెంట్ తల్లిదండ్రులకు ఇంటర్ కాలేజీల ఫోన్లట. ప్రైవేటు ప్రభుత్వ స్కూళ్ళ నుంచి నెంబర్ల సేకరణట. డిస్కౌంట్ల పేరుతో గాలం వేసే ప్రయత్నమట. 10వ తరగతి పరీక్షలు పూర్తి కాకముందే అడ్మిషన్ల దందాట. చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమట. ఈ అధికారులు అన్నింటిలోనూ విఫలమవుతారు. వాళ్ళు ఒకే ఒక దాంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యేది ఏంటంటే వసూళ్ళ దగ్గర సక్సెస్ అవుతారు అధికారులు. వీళ్ళ దగ్గర నుంచి ప్రైవేట్ సంస్థల నుంచి పైసలు వచ్చే దాంట్లోనే సఫలం అవుతారు వాళ్ళు. మొత్తం అన్ని విఫలాలే. లేకపోతే ప్రజలకి జరుగుతున్న అన్యాయంలో విఫలమవుతారు వీళ్ళు. వాళ్ళు సంపాదించుకుని దాచుకునే వాటిలో ఫలితాలు బాగుంటాయి వాళ్ళకి. హలో సార్, మీ అబ్బాయిని 10వ తరగతి చదువుతున్నాడా? కాదా? మా కాలేజీలో ఇంటర్మీడియట్లో ఇప్పుడే అడ్మిషన్ తీసుకుంటే భారీ రాయితీ కల్పిస్తామట. మరొకరిని చేర్పిస్తే ఇంకా డిస్కౌంట్ ఇస్తామట అని రాష్ట్ర వ్యాప్తంగా 10th స్టూడెంట్ తల్లిదండ్రులకు ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు ఫోన్లు చేస్తున్నాయట. సీట్లు అయిపోతాయి, ముందే బుక్ చేసుకోండి అంటూ పేరెంట్స్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారట. విద్యా సంవత్సరం ఇంకా ముగియక ముందే, కనీసం 10వ తరగతి వార్షిక పరీక్షలు కూడా ప్రారంభం కాకముందే అప్పుడే అడ్మిషన్ల వేట మొదలైందట. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభానికి ఇంకా 6 నెలల సమయం ఉండగానే ఇంటర్ బోర్డు నిబంధనలను తుంగలో తొక్కి యథేచ్ఛగా ముందస్తు ప్రవేశాలు చేపడుతున్నారు. అంతా తెలిసినా అధికారులు చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయట. పాఠశాలల నుంచే ఫోన్ నెంబర్ సేకరణట. ఈ ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కూడా ఈ ఫోన్ నెంబర్లు సేకరిస్తూ ఉన్నారు. ఈ పనికి మాలిన కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజెస్ గురించి మాట్లాడుతున్నాయి. ఈ పనికి మాలిన ప్రైవేట్ సంస్థలు, కార్పొరేట్ సంస్థలు ఎప్పుడైతే వచ్చాయో విద్యకి వాల్యూ లేకుండా పోయింది. ఫస్ట్ చదువుకి వాల్యూ లేదు. ఈ రోజుల్లో చదువుకున్న వాడికి చదువుకి వాల్యూ లేకుండా చేసింది ఈ విద్యా సంస్థలే. పనికి మాలిన విద్యా సంస్థలు ఇవన్నీ. కనీసం ఒక్కడిని నానా హింసలు చేసి చనిపోయి చాలామంది సూసైడ్ చేసుకుని చనిపోతూ ఉన్నారు విద్యార్థులు. అందులో కాలేజెస్లో నారాయణ, శ్రీ చైతన్య లాంటి కాలేజెస్ ఎన్నో. వాటిని దాచిపెట్టడానికేమో ప్రభుత్వ పెద్దలను కొనేసి వీళ్ళు వాళ్ళకి కమిషన్ల పేరు మీద ఇచ్చి ఈ ఎవరైతే ఆత్మహత్యలు జరిగిన ఇన్సిడెంట్లు ఉన్నాయో అవన్నిటిని కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇలాంటి కాలేజెస్లో మనం జాయిన్ చేస్తే మన పిల్లల్ని, వాళ్ళ భవిష్యత్తు ఏమో పక్కన పెడితే రేపటి తరం అనేది చూడకుండా పోతారు. వాళ్ళు చదువుకోవాలని హింస పెట్టి చదువునే ఒక హింసలా క్రియేట్ చేస్తూ ఉన్నారు ఈ ప్రైవేట్ సంస్థలు అన్నీ కూడా. పోనీ ఏదైనా ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కాలేజీలు ఏమైనా చక్కగా ఉన్నాయంటే అవి చక్కగా ఉంటేనేమో ఇవన్నీ రాకపోయి ఉండే. అవి చక్కగా లేకే ఈ దుస్థితి అనమాట. తెలంగాణకు కానీ తెలుగు రాష్ట్రాలకి ఈ దుస్థితి ఎందుకు వచ్చిందంటే ప్రైవేట్ రంగం ఎందుకు ఇంత మితిమీరిపోయి దందాలు చేస్తుందంటే ఇందుకే. ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కాలేజీలు అసలు పనికి మాలిన దుస్థితులు క్రియేట్ చేస్తూ ఉన్నారు. వాటికి విద్య మీద కనీసం ఫోకస్ చేసే నాయకుడు ఒక్కడు లేడు. ఇప్పుడు చదువు మీద ఫోకస్ చేసి కనీసం చదువుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, ప్రభుత్వ సంస్థలకి, ప్రభుత్వ కాలేజీలకి రప్పించాలనే ప్రయత్నం ఎవడో చేయట్లే. ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి రావాల్సిన కమిషన్లు రావు కదా. ఇటు అధికారులకి, అటు నాయకులకి ఇద్దరికి కమిషన్లు ఇస్తారు వీళ్ళు. దయచేసి ఇట్లా ఎవడైనా ఫోన్ చేస్తే ఎవడు కూడా భయపడి ముందే ఎవరిని జాయిన్ చేయొద్దు. అడ్మిషన్లు అయిపోతాయి, సీట్లు దొరకవు అంటే పర్లేదని చెప్పండి. పర్లేదు, మాకు సీట్లు దొరకపోయినా పర్లేదు, 10th రిజల్ట్ వచ్చిన తర్వాత మేము ఆలోచించుకుంటా అని చెప్పండి. వీళ్ళు బలవంతం పెట్టి భయపెట్టి తల్లిదండ్రులు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు వీళ్ళు. చదువుకుని కొంత మేధావులు ఉన్న వాళ్ళని ఏమనరు వీళ్ళు. వాళ్ళతో ఏముండదు, వాళ్ళతో అవసరమే లేదు వీళ్ళకి. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే తెలియని వాళ్ళు, కేటగిరీ తెలియని వాళ్ళనే టార్గెట్ వీళ్ళు. వాళ్ళైతేనే ఈజీగా నమ్ముతారు కదా వీళ్ళు చెప్పే మాటలన్నీ కూడా. మళ్ళీ ఇంకొకరిని ఒకవేళ మనం జాయిన్ అవడంతో పాటు ఇంకొకరిని కనుక జాయిన్ చేస్తే దాని మీద ఇంకా ఎక్స్ట్రా రాయితీ ఇస్తారట వీళ్ళు. ఏదో కూరగాయల మార్కెట్లో కూరగాయలలాగా, బట్టల షాప్లో బట్టల్లాగా అమ్ముతూ ఉన్నారు ఇప్పుడు ఆ సీట్లని. buy 1 get 1 ఫ్రీ, 50% ఆఫ్, 20% ఆఫ్, ఇవే చదువుని